శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రుణాల నుంచి బయటపడే మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాలంలో ఈ రోజుల్లో అందరినీ ఇబ్బంది పెట్టినటువంటి సమస్య రుణ సమస్య. ఈ రుణాలు ఏ విధంగా తీరుతాయి, అసలు ఈ రుణాల నుంచి ఈ వ్యక్తి ఏ విధంగా బయటపడతాడు అన్న విషయాన్ని కేవలం మీకు ఎవరైతే అప్పిస్తారో వారికి 100% తెలిసి ఉంటుంది. మీరు నిజంగా ఈ రుణం నుంచి బయటపడాలి అనుకుంటే మీరు ఎవరి దగ్గర అయితే మీరు రుణం తెచ్చి ఉన్నారో అతన్ని సంప్రదించి లేదంటే అతన్ని మీ గృహానికి ఆహ్వానించి మీ యొక్క కష్టసుఖాలు ఆయనకి చెప్పడం వల్ల ఖచ్చితంగా వాడు మీరు రుణం నుంచి బయటపడే విధానం తెలియపరచడం జరుగుతుంది. సాధారణంగా రుణం ఇచ్చినవాడు మీకు ఎవరైతే అప్పిస్తాడో వాడు ముందుగానే ఈ రుణం మనం ఇచ్చిన ధనం ఏ విధంగా ఇతని నుంచి వసూలు చేసుకోవచ్చు అని గమనించే ఇవ్వడం జరుగుతుంది. అది బ్యాంక్ అయినా వ్యక్తి అయినా బంధువైనా కంపల్సరీగా ఈ విధంగా మీ నుంచి ఆ ధనం రికవరీ చేయవచ్చు అన్న విషయాన్ని కేవలం రుణదాతకు మాత్రమే తెలిసి ఉంటుంది. అతను మీరు ప్రసన్నం చేసుకొని మీరు అతన్ని అడిగితే కంపల్సరీగా ఆ రుణం తీరే విధానం చెప్పడం జరుగుతుంది. దీనికన్నా ఇంకొక మార్గం ఏంటంటే ఇది కామన్గా ఫైనల్గా జరిగే విషయం. అది జరగాలి సజావుగా అంటే ముందుగా మీరు మీ యొక్క గృహం కంపల్సరీగా ఈ ఎక్కువ రుణాలు ఎవరికి ఉంటాయంటే సొంత గృహం కొద్దిపాటి ఆస్తి కలిగి ఉన్నవాడికి కనీసం ఒక ఇల్లు అన్న ఉన్నవాడికి రుణాలు జరుగుతుంటాయి. ఇల్లు కొన్నప్పుడు పెళ్లి చేసినప్పుడు ఏదో జరుగుతుంటాయి. బట్ కానీ ఆ గృహాన్ని కూడా వాస్తుపరంగా 100% కొంచెం జాగ్రత్తగా, అంటే ఏదో ఒక లోపం ప్రతి గృహంలో ఉంటుంది. ఆ లోపం మీ యొక్క రుణాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీ యొక్క గృహంలో అంటే మీ యొక్క కుటుంబంలో రుణం ఏ కారణం వల్ల జరుగుతుంది అని ముందుగా తెలుసుకుంటే దానికి గృహంలో కూడా పరిష్కార మార్గం ఉంటుంది. ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే రుణం ముఖ్యంగా భర్త అంటే ఆ ఇంటి యజమాని వ్యసనపరుడై, అంటే పూర్తిగా వ్యసనాలు అనుకోవద్దు, ఏదో చిన్న బలహీనత, ఏ పేకాటో మందు తాగడమో, ఈ కారణం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవ కూడా రుణాలకు కారణం అవుతుంటుంది. భార్య కన్నీరు పెట్టడం వల్ల, కోపంతో ఉండడం వల్ల, భర్తని ద్వేషించడం వల్ల, అలాగే ఈ భర్త గారికి ఏదో ఒక అటాచ్మెంటో బలహీనతో ఉండడం ద్వారా అప్పులు అవుతున్నాయి. అంటే అతని ఆదాయం ఎంతో వస్తుంది, నెలకు ఒక 70,000 జీతం తెస్తాడు, ఒక 50,000-60,000 వడ్డీలకే పోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి జరుగుతుంటాయి మీ కుటుంబంలో. కంపల్సరీగా మీ గృహంలో ఆగ్నేయ దోషం ఉంటుంది. ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకో ఇంకో ప్రాబ్లమో లేదంటే వంటింట్లో ప్రాబ్లమో, ఆ ట్యాపో సింకో ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఆగ్నేయంలో వంట ఉంటుంది కాబట్టి ఆగ్నేయ ప్రాబ్లం వస్తుంది. వంట గదిలోకి వెళ్ళగానే ఇళ్ళకి చికాకు వచ్చేది, ఏ సరైనటువంటి వస్తువులు లేక వంటకాలం లేకపోవడం వల్ల ఈ విధంగా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్, భార్య అనారోగ్య సమస్యలు, భర్త వ్యసనాలు ఉంటే, అలాగే మీ కుటుంబంలో అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వలేదంటే ఆగ్నేయ దోషం పెరగడం కానీ తగ్గడం కానీ ఏదో ఉంటుంది. అది సరి చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లంలు కూడా సాల్వ్ అయిపోతాయి. 100% ఓకే. దాని తర్వాత నెక్స్ట్, మీరు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం సరిగ్గా నడవడం లేదు, కస్టమర్ సరిగ్గా రావడం లేదు, అవకాశాలు సరిగ్గా రావడం లేదు, ఎప్పుడు కూడా పని ఉండడం లేదు అనుకుని, అంటే వ్యాపారం నట్టం లేదు, లాస్తో కూడుకుని ఉంది, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కానీ అతనికి ఏ అలవాట్లు లేవు, చక్కగా ఉంటాడు, భార్య చెప్పినట్టు వింటాడు, ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటున్నాడు. అటువంటి సమయంలో మీరు మీ యొక్క గృహంలో ఉత్తరం వైపు ఫాల్ట్ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం గోడకి, అంటే మనకి తూర్పు ఈశాన్యం నుంచి
పడమర వాయువ్యం మధ్యలో ఎటువంటి టాయిలెట్లు ఉన్నా, బయట ప్రాంతంలో ఎటువంటి గోతులు ఉన్నా, సరిగ్గా క్లీన్ చేయకపోయి చెత్తా చెదారం పేరుకుపోయినా, అలాగే కొన్ని సందర్భాల్లో ఉత్తరం వైపు చాలా అధిక బరువులు ఉన్నా, మనం వాడే పెయింటింగ్స్ ఉత్తరం గోడ కరెక్ట్ పెయింట్ పడకపోయినా, ఈ ఉత్తర దిక్కు దోషం వల్ల వ్యాపారం సరిగ్గా సాగపోవడం, నష్టాలు రావడం, అప్పులు పెరగడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు అంటే భర్త వ్యసనాలు ఏమీ లేకుండా యజమానికి అంతా బాగుంది. ఎందుకు అంటే ఇది కారణం అన్నమాట. ఉత్తరం వైపు కుబేర స్థానం కాబట్టి ఉత్తరం పాడవడం వల్ల మీకు వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ ఉత్తర భాగాన్ని సరి చేసుకుంటే అటు వ్యాపార సంస్థలోనూ మీకు సొంత ఇంట్లోనూ సరి చేసుకుంటే ఆఖరికి మీకు ఏదైనా పల్లెటూరులో ఆస్తి ఉన్నా అక్కడ కూడా ఈ దోషం ఉండొచ్చు. ఒక చోట ఒక దోషం ఉంటే అది అన్ని చోట్ల మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకని ఈ విధంగా వ్యాపారంలో నష్టాలకి ఉత్తరాన్ని సరి చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాల నుంచి బయటపడతారు. అంటే ప్రస్తుతానికి ఈ ఆగ్నేయం నార్త్ ఎక్కువ ప్రభావం చూపుతాయి కాబట్టి ఒకవేళ అఖండ ఐశ్వర్యం ఇవ్వాలన్నా కూడా ఇవే, పతనం అవ్వాలన్నా ఇవే. మరి ఈ విధంగా ఈ సరి చేసుకొని వాస్తు సరి చేసుకొని దాని తర్వాత మీరు ఎవ్రీ మంగళవారం ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి మరి దోషాన్ని బట్టి పరిహారం ఉంటుంది కాబట్టి కామన్గా సింధూరంతో తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించుకోవడం. ఇంకా ఊహించని రెమెడీ ఏంటంటే మీ యొక్క గృహంలో చిన్నపాటి విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహాన్ని, అంటే అది కూడా ఉత్తర దిక్కు దోషం ఉంటే ఆకుపచ్చ రంగు, ఆగ్నేయ దోషం ఉంటే ఎరుపు రంగు, ఈ విధంగా కలర్తో చేయనటువంటి విఘ్నేశ్వరుడిని బొమ్మ తెచ్చుకొని చక్కగా సింధూరంతో స్వామిని అలంకరించి సింధూరంతో పూజించడం వల్ల కూడా రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.